సెంట్రల్ నియోజకవర్గం మహిళా కార్యదర్శి అవుటిపల్లి విజయకుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు తల్లికి వందనం పథకం కింద విడుదల చేసిన నిధులను సంతోషకరంగా పురస్కరించుకుంటూ తల్లులతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇద్దరు పిల్లలు ఉంటే వారికి 26,000 రూపాయలు చొప్పున, అలాగే ముగ్గురు పిల్లలు ఉంటే 39,000 చొప్పున తల్లుల అకౌంట్లోకి డైరెక్ట్గా రావటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు గారి చిత్రపటానికి సెంట్రల్ నియోజకవర్గంలో మా పిల్లలకి ముందస్తు స్కూలుకు వెళ్ళేటప్పుడు ముందే ఇలాగా తల్లి ఖాతాలోకి జమ అవటం వల్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చి చాలా నిరాశపరిచిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఎన్ని పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది తల్లి ఖాతాలకు జమ చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం మహిళా కార్యదర్శి అవుటిపల్లి విజయకుమారి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. అలా చెప్పు నాన్న. నమస్కారం అండి. నా పేరు విజయకుమారి, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ అండి. ఈరోజు ఇంతమంది మహిళలు అందరూ ఉన్నారు అంటే ప్రతి ఒక్క తల్లికి ఒక్కొక్కరు ఇద్దరు ఉన్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఒక్కొక్కరికి 6గురు ఉన్నా సరే ఆ తల్లికి వందనం అనేది పడిందండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లాగే ఈరోజు వాళ్ళు ఇన్ టైంలో పడ్డందుకు వాళ్ళ స్కూల్స్ బిగిన్ అవ్వగానే ఈ తల్లికి వందనం అనేది పడంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సంతోషంతో గత ప్రభుత్వంలో వాళ్ళు ఒక్కొక్కరే ఉంటే వాళ్ళకి ఒకరికే పడింది. ఇంకో పిల్లలు ఉన్నారంటే చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకి సర్దుకోవడానికి వాళ్ళు అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఉన్నారు అంటే తల్లిదండ్రులకి చాలా ఉపశమనాన్ని కలిగించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇంత ఆనందాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా అందరి తల్లిదండ్రుల తరపున, మా ఈ మహిళల తరపున మనం ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగిందండి. అందువల్ల ఈ తల్లిదండ్రుల ఆనందాన్ని పాలాభిషేకంతో వ్యక్తం చేసుకున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు సార్. అది థ్యాంక్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మఒడి పథకం కింద మా పిల్లలిద్దరికీ తల్లికి వందనం పథకం కింద మా పిల్లలిద్దరికీ డబ్బులు జమ అయ్యాయండి. ప్రతి సంవత్సరం మా పిల్లల కోసం ఎంతో కొంత అప్పు చేసి బుక్స్, పుస్తకాలు, స్కూల్ ఫీజు మిగతా కరెక్ట్ అయ్యానికి మా అప్పు చేసుకోకుండా మంత్రి గారు మనకి ఆలోచించి కొంచెం టయానికి ప్రారంభం చేశారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సన్నివేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.